మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ ఛానల్ ద్వారా కలుసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక అందం ఆరోగ్యం అనేటటువంటి ఈ సిరీస్లో మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి అనేక రకాల సమస్యలకు పరిష్కారాలను తెలుసుకుంటున్నాం. మామూలుగా ఇక్కడ మీకు ఒక ముఖ్యమైనటువంటి సలహా చెప్పాలి. ఇదేమిటంటే, అందం పెరగాలంటే ఎంతసేపు కూడా ఎక్స్టర్నల్గా ఏదైనా అప్లై చేయాలేమో అని అనుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, అందం పెరగాలంటే తినటం కూడా ముఖ్యం. అంటే కొన్ని రకాల ప్రత్యేకమైనటువంటి ఆహారాలు తింటూ ఉండాలి. మరి ఈ ఆహారాలు ఏమిటి అంటే, వరుసగా వీటిని 1 by 1 తెలుసుకుందాం. వీటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఈ నిమ్మజాతి పండ్లు. నిమ్మజాతి పండ్లల్లో అందాన్ని పెంచేటువంటి అనేక తత్వాలు ఉంటాయి. చర్మానికి ఎంతో అవసరమైనటువంటి పోషకాల్లో వైటమిన్ సి అనేది ఒకటి. దెబ్బతిన్నటువంటి ఆ చర్మ కణాలు బాగవ్వాలన్నా, కొత్త కణాలు తయారవ్వాలన్నా ఈ వైటమిన్ సి అనేది చాలా ఉపయోగపడుతుంది. అందుకే సి వైటమిన్ ఎక్కువగా ఉండేటటువంటి ఈ నిమ్మజాతి పండ్లు అంటే నిమ్మ, నారింజ, బత్తాయి, కమల, వీటిని మీరు ఆహారంలో భాగం చేసుకోండి. వీటిని సమృద్ధిగా తీసుకుంటూ ఉండండి. దాంతో మీ స్కిన్ న్యాచురల్ గ్లో, ఆ న్యాచురల్ దీంతో ప్రకాశిస్తుంది. ఆ ప్రభ, మేధస్సు, ఇలాగా ఆయుర్వేదంలో చెప్తారు. ఆ ప్రభ, ఆ ఛాయ, ఇవన్నీ కూడా పెరుగుతాయి. అలాగే ఇంకొక ముఖ్యమైన సలహా ఉంది ఈ ఫుడ్కి సంబంధించి. మీరు అందాన్ని పెంచుకోవాలనుకుంటే, ఒకవేళ మీరు నాన్ వెజిటేరియన్స్ అయితే అప్పుడు చేపలు తినండి. ఈ చక్కని ఛాయను ఒకవేళ మీరు కోరుకుంటూ ఉంటే, మీరు నాన్ వెజిటేరియన్స్ అయితే చేపలను యథోచితంగా తీసుకోండి. ఎందుకంటే దీంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి. ఇవి ఆ చర్మ కణాలకి రక్షణ కింద ఉంటాయి. అలాగే ఈ చేపలు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. చర్మం పైన ఎలాంటి ఇన్ఫ్లమేషన్లు, వాపులు ఇలాంటివి రాకుండా ఇవి కాపాడతాయి, ఈ గుణాలన్నీ కూడా. అలాగే ఇంకొక ముఖ్యమైన సలహా ఈ ఫుడ్కి సంబంధించి ఇదేమిటంటే, మీరు రెగ్యులర్గా మీ హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలి, అందం కూడా ద్విగుణీకృతం అవ్వాలంటే పాలకూర తీసుకోండి. చర్మానికి అందాన్ని, ఆరోగ్యాన్ని అందించడానికి ఈ పాలకూరకి మించింది లేదు. ఎందుకంటే దీంట్లో ల్యూటిన్ అని ఒక పోషకం ఉంటుంది. ఇది ఆ చర్మానికి కావాల్సినటువంటి తేమను అందిస్తుంది. అలాగే ఈ అందానికి సంబంధించి ఇంకొక ముఖ్యమైనటువంటి సలహా, ముఖ్యమైనటువంటి సూచన ఉంది. ఇదేంటంటే, మీరు ఆహారంలో టొమాటోని రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే టొమాటోలో లైకోపీన్ అని ఒక శక్తివంతమైన యాంటాక్సిడెంట్ ఉంటుంది. ఇది ఆ చర్మపు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అంతేకాదు చర్మ క్యాన్సర్లు రాకుండా నిరోధిస్తుంది కూడా. ఇలాగా అనేక గుణాలు ఈ టమాటోలో ఉన్నాయి. ఇలాగ మీరు కేవలం ఎక్స్టర్నల్ అప్లికేషన్సే కాకుండా ఇలాగ ఇంటర్నల్గా కూడా ఈ ఆహారాన్ని మీరు తీసుకుంటూ ఉంటే మీ అందాన్ని, మీ ఆరోగ్యాన్ని, మీ ఆత్మవిశ్వాసాన్ని మీరు కాపాడుకోవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.